నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు 2026 నక్షత్రాల సిరీస్ మొదలు పెట్టాం కదా. ఆ సిరీస్లో భాగంగా ఉత్తరా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. 2026లో వీళ్ళ జాతకం ఎలా ఉండబోతుంది, వీళ్ళ గుణగణాలు, లక్షణాలు, స్వభావాలు ఎలా ఉండబోతున్నాయి, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఏ ప్రొఫెషన్ తీసుకోవాలో తెలియక సతమతం అవుతున్నారు, సెటిల్ అవ్వకుండా అలానే మిగిలిపోతున్నారు. సో వీళ్ళకి గనక 2026లో ఏ ప్రొఫెషన్ తీసుకోవాలో మీరు గనక చెప్తే ప్రతి ఒక్కరికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అలానే వీళ్ళకి బాగా కలిసి వచ్చే నెలలు, వారాలు, రోజులు ఏంటో ఒక్కసారి తెలియజేయండి గురుగారు. మనకి నక్షత్రాల సిరీస్ ఏదైతే మొదలైందో దానికి 2026 సంవత్సరం. ముందుగా మన ఛానల్ ప్రేక్షకులందరికీ మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. తప్పకుండా గురుగారు, థ్యాంక్ యూ. అలానే మనకి నక్షత్రాల్లో ఒకటైనటువంటిది ఉత్తర. అవును. ఈ ఉత్తర నక్షత్రానికి 4 పాదాలు. ఒక పాదం వచ్చేసి సింహరాశిలో ఉంటుంది, మరో 3 పాదాలు వచ్చేసి కన్యారాశిలో ఉంటాయి. ఇక నామనక్షత్ర ప్రకారంగా అయితే కనుక పి, పా, పు, పొయ్, గి అంటే పి లెటర్ మీద వచ్చేటువంటి లెటరు, పా లెటర్ మీద వచ్చేటువంటి గుడింతం, పా గుడిస్తే పా, ఇలాగా లెటర్స్ వచ్చినది పెట్టుకునేటువంటి లెటర్స్. ఈ లెటర్స్లో పెట్టినటువంటి పేర్లతో వచ్చేటువంటి లెటర్స్ ఉంటాయి. ఇక కొంతమంది అయితే ఎల్ మీద కూడా పెట్టుకుంటారు, లాలీలు అనే లెటర్స్ కూడా పెట్టుకోవచ్చు ఈ నక్షత్రం వారు అయితే కనుక, ఉత్తర నక్షత్రం వారు. ఇకపోతే మొదటి పాదంలో పుట్టిన వారికి ఎలాంటి దోషం లేదు, ఉండదు. రెండో పాదంలో పుట్టిన వారికి అయితే ఖచ్చితంగా తల్లి వైపున దోషం కనిపిస్తుంది. మూడో పాదంలో పుట్టిన వారికి తండ్రి దోషం, నాలుగో పాదంలో పుట్టిన వారికి పితృ దోషం కనిపిస్తూ ఉంది. అంటే బేబీ దోషంతో ఉంటుంది అన్నమాట. ఏదో రకమైనటువంటి ఆర్థిక సమస్యలు కావచ్చు, అంగవైకల్యం కావచ్చు, ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. పుట్టిన తర్వాత 30 రోజుల్లోపు కనుక ఏదైనా శాంతి హోమం కానీ నవగ్రహాల శాంతి కానీ జరిపించినట్టయితే కొంతమేర దోషం తగ్గుతుంది. తప్పకుండా చేయించుకోవాలి, తప్పకుండా చేయించుకుంటే తగ్గుతుంది. ఇకపోతే ఈ తర్వాత వీరికి ఏ దశ కలిసి వస్తుంది అంటే కనుక బుధ దశ బాగా కలిసి వస్తుంది, రవిని దశ బాగా కలిసి వస్తుంది, శుక్రుని దశ బాగా కలిసి వస్తుంది వీరికిను. ఇకపోతే 4వది వచ్చేసి కేతు దశ కూడా పర్వాలేదు, మధ్యస్థంగా కలిసి వస్తుంది. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి గ్రహం కావచ్చు, కలిసి వచ్చే గ్రహం వచ్చేసి రవి, బుధులు. ఈ ఇద్దరు గ్రహాలు వీరికి అత్యద్భుతంగా కలిసి వస్తాయి. ఇక వీరికి పెళ్ళి అయితే త్వరగా 22 సంవత్సరాల్లో పెళ్ళి అయిపోవాలి, లేదంటే కనుక లేట్ మ్యారేజ్ 30 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్ళి ఉంటుంది. ఇకపోతే 22 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకి అందరికీ కూడా ఈ యొక్క 2026 సంవత్సరంలో మొదటి పెళ్ళి అయితే అవుతుంది ఖచ్చితంగా. ఇక ఇందులో ఒక విచిత్రం ఉంది. ఇవి ఒక ఉత్తర నక్షత్రంలో కొంత విచిత్రం ఏంటంటే కనుక అయిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారు ఎక్కువగా. మ్యాన్రికం సంబంధాలు అంటారు కదా, మేనత్త కూతుర్ని, మేనమామ కూతుర్ని ఎక్కువ శాతం చుట్టాల్లోనే బంధువర్గం కలుపుకొని పెళ్లిళ్ళు చేసుకునే విధంగా కనిపిస్తుంటారు. చాలా వరకు కూడా బంధువర్గీయుల్లోనే పెళ్లి సంబంధాలు కుదురుతాయి, వారి నుంచే భార్య భర్తలు లభిస్తారు. ఇది ఒకటైతే మనం అంటే ఎన్ని రాసుల్లో అన్ని గ్రహాల్లో ఉండదు ఇది, అన్ని నక్షత్రాల్లో పెద్దగా ఉండదు ఇది. కానీ ఈ ఉత్తర నక్షత్రంలో ప్రత్యేకించేది ఇది ఉంటుంది. ఇది కూడా ఒకరు గమనించుకోవాలి. ఎవరైనా పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు చుట్టాలు ఎవరైనా ఉన్నారా గమనించుకుంటారు. ఈ విషయం చెప్పడంతో చుట్టాల్లో ఉన్నారంటే ముడేసేసుకుంటారు, ముందుగానే గమనిస్తారు చుట్టాల్లో ఎవరైనా ఉన్నారా లేదా అని చూసుకుంటారు. ఉంటే కనుక ముడేసుకోవచ్చు. ఇప్పుడు బయట సంబంధాలు చూసే వాళ్ళందరూ కూడా అరే గురువుగారు చెప్పారు కదా చుట్టాల్లో ఉంటే చూసేద్దాం అని చెప్పి ఇప్పుడు ముడేసుకుంటారు అనమాట. సో ఈజీగా పెళ్లి సంబంధాలు కుదురుతాయి, పెళ్ళి అవుతుంది, అన్యోన్యంగా ఉంటారు, భార్యాభర్తలు అంతా బాగుంటుంది. ఇది ఉత్తర నక్షత్రం ఇక వీరి లక్షణాలు. ఇవి ఉత్తర నక్షత్రం గణాలు ఇట్లా ఉంటాయి. ఇక వీరి నక్షత్రాలు, వీరికి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే వీరు అంత ఈజీగా మాట వినరు, మొండి, మూర్ఖత్వం, వారు చెప్పిందే వేదం, లాస్ అయినా నష్టమైనా ఇబ్బంది పడ్డా వారిదే పై చెయ్యి, వారే ఉండాలి అని అనుకునే తత్వం. ఎంతమందికైనా సలహాలు ఇవ్వగలుగుతారు, అన్ని రంగాల్లో ప్రావీణ్యత ఉంటుంది. దాని గురించి ఏ రంగం గురించి అని చెప్తారు. వీడు హోటల్ పెడతాడు, మిలిటరీలో ఎలా ఉండాలో చెప్తాడు, కలెక్టర్ ఎలా ఉండాలో చెప్తాడు. వీడు మోటార్ ఫీల్డ్లో ఉంటాడు, ఫ్లైట్ ఎలా నడపాలో చెప్తాడు. అంటే అన్ని రంగాల్లో కూడా వీరికి అవగాహన ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా వీళ్ళు దానిలో సూక్ష్మంగా దాని లోపలికి వెళ్ళి వెతికి తీసుకొస్తుంటారు అనమాట. వీరు కష్టపడ్డా, వీరు అప్పులు పాలైనా సరే ఎదురులో సహాయం చేస్తూనే ఉంటారు. వీరు చేసిన సహాయానికి మళ్ళీ వీళ్ళు మాటలు పడుతూనే ఉంటారు. సహాయం చేస్తూ ఆపరు, మాటలు పడుతూనే ఉంటారు. చివరికి వీళ్ళే పనికి మాలిన వాళ్ళు అవుతారు, పనికి రాని వాళ్ళు అవుతారు. వీరి చేత తిన్న వాళ్ళందరూ కూడా వీరినే అంటారు. కాబట్టి శత్రువులు ఎక్కువ. వీరు మంచి ఎవరికైతే చేస్తారో వారే శత్రువులు. ఇక వీరు మొండి వైఖరి అయితే మానరు. వీరు పట్టిన దానికి 3 కాళ్ళు అంటారు. లేదు అంటే వినరు, ఒప్పిస్తారు, నమ్మిస్తారు. కాబట్టి
ఎవరైనా సరే వీరిని ఈజీగా మోసం చేయొచ్చు. 4 నిమిషాలు మాట్లాడితే 5వ నిమిషంలో నమ్మేస్తారు. ఉత్తర నక్షత్రం బోలాశంకరుడు, వీరికి అధిపతి శంకరుడు, రవి. ఓకే. కాబట్టి ఈజీగా నమ్మేస్తారు. కాబట్టి వీరు ఎప్పుడైనా ఒకసారి శివాలయంలో అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. ఆయన కాపాడుతూ ఉంటాడు కాబట్టి. లేకపోతే ఇంకా అసలు భార్యని బిడ్డల్ని అందరినీ వదిలేస్తూ ఉంటారు అన్నమాట. ఇక కామన్గా వీళ్ళు ఏంటంటే మిడిల్ క్లాస్లో పుడతారు. ఇక వీరు ఎక్కువ శాతం హోటల్స్, రెస్టారెంట్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, ఫ్యాన్సీ షాప్స్, జనాలతో కూడినటువంటి వ్యవహారాలు, మార్కెటింగు, ఫైనాన్షియల్గా, షేర్స్, ఇంకా ఏదైనా కంపెనీస్లో మార్కెటింగ్ చేసేటంటూ దాంట్లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వాటిల్లో ఎక్కువగా నిమగ్నమై ఉంటారు. అలాంటి మార్కెట్ బిజినెస్లు చేస్తూ ఉంటారు. ఇక బడ్డీ కొట్లు, చిన్న చిన్న వ్యాపారాలు ఎక్కువ చేసేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. కార్లు, వాటిలో మోటార్ ఫీల్డ్లో కూడా ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు ఈ యొక్క నక్షత్రం వారు, ఉత్తర నక్షత్రం వారు. ఇలాంటి చేసేటువంటి జీవన శైలి కొనసాగిస్తుంటారు. ఎక్కువ శాతం మంది అయితే కనుక మీరు వ్యాపారాలు చేసేవారు అంటారు, ఉద్యోగం తక్కువ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీరు ఎవరి దగ్గర నిమ్మడలేరు, ఎవరైనా చెప్తే వారి కింద పని చేయలేరు. వీరు ఇండిపెండెంట్గా చేసుకునే దానికి ఎక్కువ సహాయం చేస్తూ ఉంటారు. కాబట్టి ఉత్తర నక్షత్రం వారి యొక్క గుణగణాలు అన్నీ ఇలానే ఉంటాయి. ఫైనాన్స్కి సంబంధించి అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. నమ్మదగిన వ్యక్తులు ఉన్నారంటారే, నమ్మదగిన వ్యక్తులే. ఇక వీరు ఉత్తర నక్షత్రం వారు పెళ్లి చేసుకోవాలంటే కనుక కన్యారాశి వాళ్ళని చేసుకోవచ్చు. కన్యారాశి వాళ్ళు ఆ నక్షత్రం ఆ రాశే కదా అనుకుంటారు, కానీ కన్యారాశి వాళ్ళని చేసుకోవచ్చు. కానీ కన్యారాశితో పాటు మకర రాశి వాళ్ళని చేసుకోవచ్చు, కుంభరాశి వాళ్ళని చేసుకోవచ్చు, మేషరాశి వాళ్ళని చేసుకోవచ్చు, మిథున రాశి వాళ్ళని చేసుకోవచ్చు. ఇక ఈ నక్షత్రం వారు ఈ రాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. ఉమ్మడి కుటుంబంలో ఉంటారు, కానీ కుటుంబాన్ని అందరినీ చార్జ్ చేస్తూ ఉంటారు. కుటుంబం అంతా మిడిల్ క్లాస్గా ఉంటుంది, అప్పర్ మిడిల్గా కనిపిస్తారు. వీరంతా కూడా జీవనశైలి కొనసాగిస్తుంటారు. ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు, నిద్రపోకుండా కష్టపడుతూనే ఉంటారు. కష్టపడినంత ఏం చేస్తారా అంటే ఇతరులు పెడుతూ ఉంటారు. ఎవరు కూడా దానదత్వం సేవలు చేస్తూ ఉంటారు. వీరి సలహాలు, వీరి దగ్గర డబ్బు తీసుకొని వీరిని ఉపయోగించుకున్న వాళ్ళందరూ కోటీశ్వరులు అయిపోతారు. వీరు మాత్రం అలా ఉండిపోతారు. అది ఆ నక్షత్రానికి ఉన్నటువంటి లక్షణాలు. ఇక అందరిని ఆకట్టుకునే తత్వం ఉంటుంది. ప్రతి ఒక్కరికి సలహాయం చేస్తూ ఉంటారు. శత్రువునైనా ప్రేమించే గుణం ఉందా అంటే ఈ నక్షత్రంలో ఉంది. తప్పు చేయరు, తప్పు చేసినా సరిదిద్దుకుంటారు, ఎవరిని అన్యాయం చేయరు, ఒకళ్ళని ఎత్తిని చేయబెట్టరు, మోసం చేయరు, గుణగణాలు మంచివి ఉన్నాయి, అందరూ నమ్మొచ్చు. ఇంటిల్లి పాది కూడా వీరి మీద ఆధారపడి ఉంటారు. అంటే వీరి సలహాల మీదే ఉంటారు. ఎంత పెద్దవాళ్ళైనా వీరు ఒక మాట చెప్పారంటే కట్టుబడి ఉంటారు. అంటే మంచిగా చెప్తారు, మంచిగా చేస్తారు, సలహాలు ఇస్తారు, అన్ని రకాలుగా బాగుంటుంది. ఇది లక్షణాలు. ఇక ఇలాంటి ఉత్తర నక్షత్రం వారికి 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే చాలా బాగుంటుందని చెప్పొచ్చు. పోయినటువంటి సంవత్సరాలు అన్నీ కూడా కూడగలిపి చూసినట్టయితే కనుక ఉత్తర నక్షత్రం వారికి మరొకసారి అదృష్టం అవకాశం వస్తుందని చెప్పొచ్చు. 2026 సంవత్సరం మార్చి ఫిబ్రవరి 19 తారీఖు తర్వాత. ఓకే గురుగారు. ఫిబ్రవరి 19 తారీఖు తర్వాత వీరికి కూడా కొంతమేర అదృష్టం అవకాశాలు కూడా లభ్యపడుతూ ఉంటాయి. ఇక వీరికి ఎవరైనా చేసి వదిలి వేసినటువంటి వ్యాపారాలు ఉంటాయి చూసారా, రెండో రకమైన వ్యాపారాలు అనమాట. వారికి లాస్ రావడం, నష్టపోవడం జరుగుతుంది. అలాంటి కంపెనీలు కానీ వ్యాపారాలు కానీ టేకప్ చేయాలి. వీరు తీసుకుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా రన్ అవుతుంది. ఉత్తర నక్షత్రం వారికి ఏంటంటే ఏది కూడా సెకండే. అంటే భార్య కూడా సెకండ్ అయినా, భర్త కూడా సెకండ్ అయినా అంటే ఒకళ్ళు జరుగుతూ ఉంటుంది. అలాగా తెలియకుండా చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తప్పదు. ఇంకా అలాంటి వాళ్ళని కూడా చేరదీస్తూ ఉంటారు అనమాట వీళ్ళు. కాబట్టి అవి కూడా ఎక్కువ శాతం కూడా అట్లనే రెండో పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అంటే భార్య పెళ్లి చేసుకోవాలంటే ఇక్కడ ఏదో గొడవలు అయితే ఉంటాయి, భర్త ఏదోటి అయితే ఉంటుంది, మరి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది. భర్త కూడా అంటే మగవారు కూడా అలానే వీరికి లేట్ మ్యారేజ్ అవ్వటమా, లేకపోతే సెటిల్ అవ్వకపోవటమా, లేకపోతే రెండో సంబంధం చేసుకోవటమా, ఇతనికి మొదటి సంబంధమైనా రెండో సంబంధం చేసుకోవాల్సి వస్తుంది. అది ఈ నక్షత్రం ఉన్నటువంటి అట్లా ఉంటుంది అంతే. ఇక ఈ నక్షత్రం అంటే అలాంటి వాళ్ళని చార్జ్ చేస్తూ ఉంటారు. అలానే వ్యాపారాలు కూడా సెకండ్ హ్యాండ్ వ్యాపారాలు వీరికి కాల్సి వస్తాయి బాగా. అందరికీ తెలియనటువంటి వ్యాపారాలు, దీంట్లో కూడా డబ్బు సంపాదించవచ్చా. పాత పేపర్లు కొనడం, పాత సామాన్లు అమ్మటం, ఎక్స్పోర్ట్ ఇంపోర్టు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇందులో లాభం పొందుతారా అని అలాంటి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. రోడ్డు కాంట్రాక్టులు, బిల్డర్ మాత్రం పొందుతారు, సంపాదిస్తారు. ఎవరికి ఎక్కువ వాటి మీద కన్ను లేనటువంటి వ్యాపారాలు చేస్తూ ఉంటారు వీరు. సో దానివల్ల ఉత్తీర్ణులు అవుతారు, వృద్ధులు అవుతారు, మంచి స్థాయికి వచ్చేటువంటి దానికైతే. అంటే వీళ్ళకి ఏ ప్రొఫెషన్ అయినా సెట్ అవుతుందా గురుగారు? ఎక్కువ బిజినెస్లో సెట్ అవుతుంది. ఎన్ని రకాల వ్యాపారాలు చేయొచ్చు వీరు. అన్ని రకాల దాంట్లో అన్ని రంగాల్లో ఉంటారు, కానీ ఐటీ రంగంలో చాలా తక్కువ మంది ఉంటారు. కూర్చొని సంపాదించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. లాభం మాత్రమే కనిపిస్తుంది ఈ నక్షత్రం. వీరు ఏంటంటే వ్యాపారం చేయొచ్చు, ఎలాంటి వ్యాపారం ఏం చేయొచ్చు. దాంట్లో ఫైనాన్షియల్ గాను, మార్కెటింగ్ రంగాలు, ఎక్స్పోర్ట్ ఇంపోర్టు అలాంటి వాటిలో ఎక్కువ మంది బాగా కనిపిస్తూ ఉంటారు. పాత పేపర్లు కొనటం, పాత
ఇల్లు సామాను కొనటం, కన్స్ట్రక్షన్ రంగం, ఇటుక ఇసుక లాంటి వాటిల్లోనూ, జనాలతో మాట్లాడే దాంట్లోనూ, బ్యాంకింగ్ రంగాల వారిలోనూ జనాన్ని ఒక గుమ్ముడిగా గూడ్ చేసి వాళ్ళతో ఏదైనా పని చేయించడం ఉంటుంది చూసారా, మూట కూలీలు అంటారు, అలాంటి వాటిల్లోనూ ఎక్కువగా పని చేయించడానికి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అంటారు, అలాంటి వాటిలో చాలా బాగా పనికొస్తారు. మేనేజర్ లెవెల్లోనూ, ఫ్లోర్ ఇన్ఛార్జెస్ కాను, ఇలాంటి వాళ్ళు బాగా కనిపిస్తూ ఉంటారు అనమాట. మిడిల్ క్లాస్ ఎక్కువ మంది ఉంటారు. ఇక వీరికి లైఫ్ అయితే ఇలా ఉంటుంది. ఇక 2026 సంవత్సరంలో అయితే ఈ ఉత్తర నక్షత్రం వారికి అయితే కొంతమేర బాగానే ఉంటుంది. గ్రహాలన్నీ కూడా వీరికి సానుకూలంగానే అనుకూలంగానే ఉన్నాయని కనిపిస్తుంది. అదే ఫిబ్రవరి 19వ తారీఖు అయితే కొంచెం బెటర్గా ఉంటుంది. ఫిబ్రవరి 19వ తారీఖు నుంచి 2026 సంవత్సరంలో కొంచెం ఈ 12 మాసాలు అయితే బాగానే ఉంటుంది. ఫిబ్రవరి నుంచి చూసుకుంటే 10 మాసాలు అయితే బాగుంటుంది 2026. ఆరోగ్యపరంగా ఎలా ఉంది గురుగారు ఈ నక్షత్రం వారికి? ఇకపోతే ఈ యొక్క ఉత్తర నక్షత్రం వారికి ఎక్కువగా వీరు చూసేటువంటి ఆరోగ్యం ఏంటంటే స్టమక్ రిలేటెడ్గా ఉంటుంది. ఆడవారిలో అయితే ఎక్కువగా ఋతుస్రావం అవటం, పెయిన్ బాగా రావటము, గర్భాశయంలో ఇబ్బందులు కలగటము ఈ యొక్క 2026 సంవత్సరం. అంటే బాధపడి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏదైనా ప్రికాషన్స్ తీసుకుంటూ డాక్టర్ దగ్గర చిన్న సమస్య ఉన్నప్పుడు డాక్టర్ దగ్గర చూపించుకుంటే సరిపోతుంది. అది కూడా 25 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్టమక్ రిలేటెడ్గా కిడ్నీ, లివర్ లాంటి సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇక జెంట్స్లో వచ్చేటప్పటికి బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్స్, గ్యాస్ట్రిక్ ట్రబుల్తోనే ప్రతి ఆరోగ్య సమస్య ఏర్పడుతుంది. బ్లడ్లో ఇన్ఫెక్షన్ కూడా ఏర్పడేటువంటి దానికి కనిపిస్తుంది. కాబట్టి ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. వాడేటువంటి వంటల్లో అయితే కనుక ఖచ్చితంగా వీరు దాల్చిన చెక్క, ధనియాల పౌడర్ వేసుకొని తింటూ ఉండాలి. అలానే అతిఫల అని దొరుకుతుంది. అతిఫల గింజలు తెచ్చుకొని పౌడర్ కొట్టుకొని దాంతోపాటు ఏదైనా తుమ్మ బంక కావచ్చు, బాదం బంక కావచ్చు, మునగ బంక కావచ్చు తెచ్చుకొని దాంతోపాటు పౌడర్ కొట్టుకొని ప్రతినిత్యం కూడా 1 టీ స్పూన్ తీసుకున్నట్టయితే కనుక నేను చెప్పినటువంటి సమస్యలు వాటిలో రాకుండా ఉండేందుకు అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది. ఇక లేడీస్లో అయితే యూట్రస్ ప్రాబ్లం కూడా వచ్చేసి ఋతుస్రావం ఎక్కువ అయితే బ్లడ్కి సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం ప్రికాషన్స్ గట్టిగా తీసుకోవాలి. పొద్దున్న లేవగానే అరటిపండు ఉంటుంది, బాగా మాగినటువంటి అరటిపండు ఒక టాబ్లెట్ అంత పండు తీసుకొని దాని లోపల ఒక చిటికెడంతా ఇంగు పెట్టుకొని మింగేయాలి. ఓకే గురుగారు. సో ఇది ప్రతిరోజు చేసుకుంటే కనుక వారికి నేను చెప్పినటువంటి సమస్యలు, గ్రహాల నుంచి వచ్చేటువంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా రాకుండా ఉండేందుకైతే ప్రికాషన్స్ ఇవి ఈ యొక్క ఉత్తర నక్షత్రం వారికి ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా చేయొచ్చు. అది ఇకపోతే ఆర్థిక సమస్యలు అయితే కొంచెమేర 2025 కన్నా మెరుగుపడతాయి అని చెప్పొచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళైతే కనుక ఖచ్చితంగా జూన్ మాసం తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళలేక కనిపిస్తోంది. ఇక ఉత్తర నక్షత్రం వారు చేసుకోవాల్సిన పరిహారాలు, శత్రుభయం వీరికి ఎక్కువగా ఉంటుంది. ముందు ఈ శత్రుభయం నుంచి అయితే బయటపడాలి. శత్రువులు ఎవరితో కూడా వీరు నోటి దురుస్తనం ఎక్కువ ఉంటుంది. వీరు మనవాళ్లే కదా అని మాట్లాడతారు, అదే మనకు చేటు అవుతుంది. వీరి దగ్గర ఉన్నటువంటి లోపం ఏంటంటే ప్రతి వాళ్ళు మనవాళ్లే కదా అని జారుతారు, నోరు మనవాళ్లే కదా నోరు జారుతారు, అదే వీరికి చాలా ప్రమాదకరం. కాబట్టి నోరు జారకుండా ఎవరితోనైనా నెమ్మదిగా కొంచెమై మాట్లాడాలి. అవసరం ఉన్నంతవరకే మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడొద్దు. ఎవరితో ఎక్కువ మాట్లాడితే ఖచ్చితంగా గొడవలు వచ్చేస్తాయి. కాబట్టి ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడదు. ఏమండి అంటే ఏమండి అని అనాలి, ఏమి రా అన్నామంటే కొట్టదు. ఓకే, మళ్ళీ వీళ్ళకి 2026వ సంవత్సరంలో అన్నీ సక్రమంగా జరగాలి, అనుకున్న పనులన్నీ సక్రమంగా వాళ్ళు అనుకున్నట్టు జరగాలి అంటే ఏదైనా పరిష్కారం ఉంటుందా? వీళ్ళు బాగా ఎవరిని ఆరాధిస్తే బెటర్ అంటారు? అయితే ముఖ్యంగా వీరికి వచ్చేటప్పటికి ఒక చిన్న విషయం ఏంటంటే ఉత్తర నక్షత్రం, ఈ నక్షత్రం మీద శత్రుభయం ఎక్కువ. ఒక రాష్ట్రం మీద దాడి చేసినట్టుగా వీరి మీద దాడి చేస్తూనే ఉంటారు బాణాలతో. ఎప్పటికీను కట్టప్ప లాంటి వాళ్ళు వీరి చుట్టూతూనే ఉంటారు. వీరి ఫ్రెండ్స్, కొలీగ్స్ ఇలాంటి వాళ్ళతో వీరికి శత్రుత్వం ఎక్కువ ఉంటుంది. ఎవరు ఎక్కువతో ఫ్రెండ్షిప్ చేయలేరు వీటితో. వీరి ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుంది. వీరు ప్రేమిస్తే అతిగా ప్రేమిస్తారు, ద్వేషిస్తే అతిగా ద్వేషిస్తారు. కాబట్టి ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం చాలా కష్టం. ఎక్కువ రోజులు ఎవరు ఫ్రెండ్షిప్ చేయరు వీళ్ళతోనూ, ఉత్తర నక్షత్రం వాళ్ళతో. కాబట్టి ఇలాంటి ఉత్తర నక్షత్రం వారితో ఫ్రెండ్షిప్ చేయడం కష్టం. కాబట్టి శత్రుభయం ఎక్కువ ఉంటుంది. ఏదైనా వీళ్ళు నాశనం అవ్వాలి, ఇబ్బంది పడాలి, ఎప్పటికీ ఎదగకూడదు అనేటువంటి భయభ్రాంతులు చేస్తారు ఉత్తర నక్షత్రం వాళ్ళని ఎదుటి వాళ్ళు. కాబట్టి వాళ్ళందరితో దూరంగా ఉండాలి. మన పని మనం చేసుకుంటున్నాం, ప్రికాషన్స్ ఉండాలి. ఎవరికి కూడా మనం చేసే పని గురించి చెప్పకూడదు. మనం ఎలా సంపాదిస్తున్నాం, ఎక్కడ ఉంటున్నాం, ఏం చేస్తున్నాం ఎవరికి చెప్పకూడదు. ఒకటి. రెండోది వచ్చేసి ఈ యొక్క 2026 సంవత్సరంలో వీరు చేసుకోవాల్సిన పరిహారాలు. ముఖ్యంగా పరిహారాలు చేసుకుంటే అదృష్టం బాగుంటుంది. ఈ పరిహారాలు చేసుకుంటే ఆర్థికంగా బాగుంటుంది. కాబట్టి ఉత్తర నక్షత్రం వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఒకటి ఉన్నది. ఈ ఒక 2026 సంవత్సరంలో వీరు ఖచ్చితంగా అయితే కనుక దక్షిణామూర్తి, వీరి ఉత్తర నక్షత్రానికి అధిపతి దైవం దక్షిణామూర్తి. మరొకరు దత్తాత్రేయ స్వామి. ఎప్పుడైనా ఒకసారి దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళాలి, దత్తాత్రేయ స్వామి దగ్గరికి అభిషేకించాలి. దక్షిణామూర్తి ఆలయాలు కొన్ని తక్కువ ఉన్నాయి మన ప్రదేశాల్లో. ఇక్కడ మనకి తెలంగాణలో చూసుకుంటే నాకు అంత పెద్దగా ఐడియా లేదు. తెలంగాణలో చూసుకుంటే ఎక్కడో మనకి ఓల్డ్ సిటీలో ఉందట, ఎక్కడో హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అయితే ఉందట. కవాడిగూడ అక్కడ ఏదో సంథింగ్ ఉంది, దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది, చిన్నది ఉంటుంది.
అయితే మన ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక కోటప్పకొండ ఉంటుంది, నర్సాపేట డిస్టిక్లో, పల్నాడు డిస్టిక్లో కోటప్పకొండ అని ఉంటుంది. అక్కడ దక్షిణమూర్తి ఆలయం ఉంటుంది ఇరు రాష్ట్రాల వారికి అయితే కనుక. ఇక దత్తాత్రేయుడు అయితే ప్రతి ఆలయంలో ఉంటుంది కాబట్టి అక్కడ అర్చన అభిషేకం గురువారం రోజున చేసుకోవచ్చు. వీరి యొక్క నక్షత్ర దైవం వచ్చేసి దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి. వీరికి దక్షిణ అభిషేకం చేసుకోవచ్చు. ఇక రుద్రాభిషేకం ఎప్పుడైనా ఒకసారి చేసుకోండి, చాలా మంచిది. పంచామృత అభిషేకం చేసుకోండి, చాలా మంచిది. అలానే వీరు 3 మాసాలకు ఒకసారి చేయాలి. ఇక వీరు ప్రతి నిత్యం కూడా వీరికి ప్రతిరోజు నిత్యం కూడా నిమ్మకాయ, గ్రీన్ కలర్ నిమ్మకాయ ఒకటి దిష్టి తీసుకుని పడేసుకుంటే మంచిది. వీరికి బాగా జరుగుతుండేది. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి ఇంకో పరిహారం కూడా చెప్పాలంటే కనుక ఎప్పుడైనా ఒకసారి వీరు విష్ణు ఆలయంలో కనుక నిమ్మకాయ పులిహోర కానీ చింతపండు పులిహోర కానీ చేసి అది నైవేద్యం పెట్టినట్టయితే బాగుంటుంది. ఎప్పుడైనా లక్ష్మీనరసింహ స్వామి వారికి ఏదైనా కోరికలు తీర్చాలని చెప్పేసి అని లక్ష్మీనరసింహ స్వామి వారికి ముడుపు కట్టాలి. ఎల్లో కలర్ క్లాత్ వేసి ముడుపు కట్టుకుంటే వీరికి కలిసి వస్తుంది. ఈ పరిహారాలు చేసుకుంటే ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా బాగుంటుంది. వారికి వాడే మస్టర్డ్ ఆయిల్ అని ఉంటుంది, ఆవాల నూనె. ఆవాల నూనె తీసుకొచ్చి ఆ ఆవాల నూనెని ఉదయించే సూర్యుడికి చూపించేసి ప్రతిరోజు కూడా నిత్యము తల మీద, షోల్డర్స్, నాభి, అరిచేతులు, అరికాళ్ళు ఒక్కొక్క డ్రాప్ చొప్పున వేసుకొని అప్లై చేసుకున్నట్టయితే కనుక నరదిష్టి, నరప్రభావం నుంచి బయటపడతారు. వీరికి పితృదోషాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. ఏదైనా పండగ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి దినాల్లో ఉన్న పితృకి చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. కొంతమందిలో కాలసర్పదోషం, నాగదోషం కూడా ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ నక్షత్రం వాళ్ళకి కాలసర్పదోషం, నాగదోషం కొంచెం కామన్గా వస్తాయి. ఆ వచ్చిన వాళ్ళైతే కనుక ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామికి కానీ, నాగపడగల దగ్గర కానీ ఖచ్చితంగా అభిషేక అర్చనలు చేసుకుంటే కనుక వీరికి సరిపోతుంది. ఇది ప్రతి సంవత్సరం చేసుకోవాల్సినటువంటి దానాలు, ధర్మాలు, ఈ పూజలు. ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్ బాగుంటుంది. వీరికి నెంబర్ వచ్చేసి 6, 5 ఈ 2 నెంబర్లు బాగుంటాయి. అంటే 6 or 5 ఈ 2 నెంబర్లు బాగుంటాయి. వీరికి కలిసి వచ్చిన వారం మంగళవారం, ఆదివారం 2 వారాలు బాగుంటాయి. ఇక వీరికి అన్ని రకాలు కూడా బాగుంటుంది. లక్కీ నెంబర్ కూడా చెప్తున్నాను కాబట్టి సరిపోతుంది. అన్ని రకాలు కూడా వీరికి ఇంకా బాగుండాలంటే కనుక ఇంకా వీరి మీద ఏదైనా చెడు ప్రయోగాలు చేయించే అవకాశం ఉంది. వీరికి నరదిష్టి, నరప్రభావం, శత్రుభయం కాదు. ఇక హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, చాతబడి, బాగలముఖి, భానుమతి, యక్షిని లాంటి విద్యలు కూడా వీరి మీద చేయించేటువంటి క్రియలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎదుటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అలాంటి ప్రికాషన్స్ మీకు ఏదైనా చేయించినట్టు అనిపిస్తే కనుక ఖచ్చితంగా గురువుగారిని సంప్రదించాల్సిందే. ఈ నక్షత్రం వాళ్ళకి అదృష్టం ఏంటంటే కనుక 2026 సంవత్సరంలో ఎదిగేదానికి అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ తగ్గట్టుగా శత్రువులు ఉన్నారు కాబట్టి శత్రువుని అడికడితేనే మీరు ఎదుగుతారు. కాబట్టి మీ మీద ఎలాంటి చెడు క్రియ జరగకుండా చూసుకొని ప్రికాషన్స్ తీసుకుంటే కనుక సరిపోతుంది. ఇంకా అతిగా చెడు క్రియ ఉంది, మాకు ఏ పని ముందుకెళ్ళట్లంటే కనుక ఖచ్చితంగా గురువుగారిని కలవాల్సిందే. తప్పకుండా గురువుగారు. 2026 నక్షత్రాల సిరీస్లో భాగంగా ఉత్తర నక్షత్రం వాళ్ళ జాతకం ఎలా ఉండబోతుంది 2026లో అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. గురువుగారిని కలవాలి, మీ నక్షత్రం గురించి వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.